నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది మన జీవితంలో ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని తీసుకువచ్చేది. అదే లోతైన అవగాహన. మనమందరం రోజువారీ జీవితంలో కోపాన్ని, ఆందోళనను ఎదుర్కొంటూ ఉంటాం. కాని ఒక వ్యక్తికి లోతైన అవగాహన ఉంటే అతని కోపం చల్లారుతుంది. ఇది మన ప్రవర్తనను శాంతపరుస్తుంది, ఇతరులతో మన సంబంధాలను మెరుగుపరుస్తుంది. లోతైన అవగాహన అంటే ఏమిటి? కేవలం మనకు తెలిసిన విషయాలను మాత్రమే కాదు, ఇతరుల మనసులో ఉన్న ఆలోచనలను, వారి భావాలను, వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో కూడా అర్థం చేసుకోవడమే లోతైన అవగాహన. ఒక సందర్భాన్ని ఊహించుకోండి. మీరు ఏదైనా నమ్మకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మీతో వాదనకు దిగారు అనుకోండి. ఆ సమయంలో మనలో కోపం రావచ్చు. కాని లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఆవేశపడకుండా ఆత్మనిగ్రహం చూపిస్తాడు. అతను వెంటనే ఎదుటి వ్యక్తిని తిట్టకుండా వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వారి ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనం ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్న వెనుక ఉన్న నిజమైన కారణం మనకు వెంటనే తెలియకపోవచ్చు. వారు కోపంతో అడిగారా? లేదా ఏదైనా బాధతో అడిగారా? లేక నిజంగానే తెలుసుకోవాలని అడిగారా? కాబట్టి మనం వెంటనే స్పందించకుండా వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మనల్ని తొందరపాటు నుండి కాపాడుతుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది. గతంలో జరిగిన ఒక సంఘటనలో ఎఫ్రాయిము తెగ ప్రజలు ఒక సైన్యాధ్యక్షునిపై చాలా కోపంగా ఉన్నారు. తమను యుద్ధానికి ఎందుకు పిలవలేదని వారు ఆవేశంగా అడిగారు. ఆ సైన్యాధ్యక్షుడు వారికి ఎదురుమాట్లాడి ఉంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేది. కాని అతను అలా చేయలేదు. అతను వారి మనోభావాలను అర్థం చేసుకున్నాడు. వారికి అవమానంగా అనిపించిందని తెలుసుకున్నాడు. వారి కోపాన్ని, బాధను గౌరవించి సౌమ్యంగా, శాంతంగా మాట్లాడాడు. దానితో వారు తమ ఆయుధాలను వదిలేసి శాంతించారు. ఈ ఉదాహరణ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనం ఒకరి కోపాన్ని ఎదుర్కొన్నప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా వారివైపు నుండి ఆలోచించాలి. వారి బాధను, భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మనకు మాత్రమే కాదు, ఎదుటివారికి కూడా శాంతిని ఇస్తుంది. మనం ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు లేదా ఇతరుల కోపాన్ని ఎదుర్కొన్నప్పుడు లోతైన అవగాహన మనకొక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. దేవుడు మనకిచ్చిన ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటూ మనం మన జీవితంలోనూ, ఇతరులతో మన సంబంధాలలోనూ ప్రశాంతతను పెంపొందించుకోవచ్చు. ధన్యవాదాలు.